యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. యూదా రాసిన పత్రిక. ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు సహోదరుడని అందరికీ మనకు తెలుసు. అయితే ఇక్కడ యూదా ఒక సేవకుడిగా ఒక సంఘానికి ప్రేమతో శుభమని చెప్పి రాశాడు. ఇక్కడ మన ఫస్ట్ వచనంలో చూసుకున్నట్లయితే చూడండి, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడిన వారికి మరియు యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారికి, భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. నెక్స్ట్, కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. అయితే ఇక్కడ ఎవరెవరికి రాశాడంటే దేవుని యందు ప్రేమింపబడాలి. అక్కడ సంఘంలో ఎంతమంది దేవుని యందు ప్రేమించబడిన వారు ఉన్నారు, ఎంతమంది పిలువబడిన వారు ఉన్నారు, ఎంతమంది భద్రం చేయబడిన వారు ఉన్నారు. ఇప్పుడు మనం సపోజ్ అందరం ఇక్కడ కూడి ఉన్నాం కదా, మనందరం పిలువబడిన వారంటే ఒక ప్రత్యేక పరచబడిన వారం. కాబట్టి దేవుడు ఈరోజు మన స్పెషల్గా ఆ రోజు ఆ సంఘానికి యోధా రాశారు. ఈరోజు మనం తీసుకోవాలి ఈ పత్రికను. ఏ విధంగా అంటే, ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గలవాడిని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. చూడండి, ఆల్రెడీ మనం రక్షణ పొంది ఉన్నాం. అయితే రక్షణకు మళ్ళీ విశేషాసక్తి గల వ్రాయవలనని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. మనందరం పరిశుద్ధులమని దేవుని బిడ్డలము అందరం కదా, అందరం పరిశుద్ధులము కదా. కాబట్టి మనకు అందరికీ ఒక్కసారే అప్పగింపబడిన బోధ గురించి యోధా గారు రాస్తున్నారు. ఈరోజు ఏంటంటే, ఈ బోధ అనేక రకాలుగా బయలు వెలుడుతుంది. ఒక్కసారే దేవుడు మనకి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. కానీ ఈ బోధ అనేది అనేక రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ బోధని వాడుతున్నారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటున్నారు. అసలు ఏది నిజమైన బోధ? 4వ వచనం చూసినట్లయితే, ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కాముతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. అంటే కొంతమంది చొరబడి ఉన్నారు. చాలామంది దైవ సేవకులు మనచు, దేవుని బిడ్డలు మనచు, ఆత్మీయులు మనచు, ఇంకా అనేక సాక్ష్యాలు మేము పొందుకున్నాం, అనేక వరములు మేము కలిగి ఉన్నాము అని చెప్పబడిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళ బోధలు నిజమైనవా కాదా? వాళ్ళు చెప్తున్నవి అసలు ఆత్మ సంబంధమైనవా కావా? అసలు పరిశుద్ధ గ్రంథానికి వాళ్ళు చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా లేదా అని మనం అసలు ఆల్రెడీ యోహాను రాసిన పత్రికలో కూడా మనం ఇటువంటివి విన్నాం. తీర్పు గురించి ఉంటుంది. అయితే ఇక్కడ పాపం చేసిన దేవదూతలు ఉంటారు, వారిని ఎంతవరకు అనగదొక్కారో తెలుసు. నెక్స్ట్ ఇందులో చూడండి ఒకసారి, సొదొమ గుమ్మరాలను కూడా దీని హిస్టరీ కూడా మనకి తెలుసు. సొదొమ గుమ్మర పట్టణం ఎట్లయింది? చాలా నాశనంగా వెళ్ళింది. దేనికి వెళ్ళింది అంటే దేవుని మాట
వినకపోవడం వల్ల నాశనాన్ని కోరి తెచ్చుకున్నారు. ఎందుకు తెచ్చుకున్నారు? వారు దేవుని ప్రజలే కదా, దేవుని ఎన్నుకోబడిన ప్రజలే, వారు దేవుని నమ్మిన ప్రజలే. ఎందుకు వాళ్ళు చేశారంటే అక్కడ దేవుని తీర్పుకు వారు లోబడి ఉండలేదు, దేవుని మాటకు లోబడి ఉండలేదు, విశ్వాసానికి కూడా పక్కన పెట్టారు, అసలు వాళ్ళ ప్రార్థన కూడా పక్కన పెట్టారు. కానీ దేవుని తీర్పు అనేది అక్కడ నిజంగా రుజువుపరచబడింది. అక్కడ పాత నిబంధన గ్రంథాల్లో చూసుకుంటే అంత ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత అంత కూల్ పర్సన్స్ లేవు. అప్పుడు అక్కడ జరిగింది ఖచ్చితంగా మంచిగా ఉన్నావా, ఓకే, దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నావా, మంచిగా రక్షణ కలిగి ఉన్నావా, ప్రార్థన కలిగి ఉన్నావా, విశ్వాసం కలిగి ఉన్నావా, మంచిగా ఉంటుంది. ఏమైనా దేవునికి వ్యతిరేకం కలిగి జీవించావా, అక్కడ మరణం వరకు దారి అంత కఠినంగా ఉంటుంది పాత నిబంధన గ్రంథం. ఈ కయ్యను, బిలాము, నెక్స్ట్ ఇంకొకరి గురించి ఉంటుంది చూడండి 11వ వచనంలో. కోరాహు. కయ్యను నడిచిన మార్గము నడిచిరి, బహుమానం పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలు అతురుతుముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసిరి. సంఖ్యాకాండం చూసుకున్నట్లయితే వీళ్ళ ముగ్గురు గురించి చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, కయ్యను గురించి తెలుసు, హేబేల్ని ఏ విధంగా చేశాడు. మళ్ళీ కయ్యను వాళ్ళ ఫస్ట్ పుట్టాడు, వాళ్ళ అమ్మగారు ఏం చేశారు, దేవుడిచ్చిన మంచి బహుమానంగా దేవుని స్తుతించింది, దేవుని గణపరిచింది. కానీ కయ్యను అర్పించిన అర్పణ దేవుడికి ఏం చేసింది, నచ్చిందా నచ్చలేదండి? కయ్యూని అర్పణ అక్కడ దేవుని ఇష్టపెట్టలేదు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఎందుకు అంటే ఇది ఈయన అర్పించాడు, ఆయన అర్పించాడు. ఎందుకంటే ఈయన ఏం చేసి అర్పించాడు? ఒక పాట కూడా ఉంటుంది, కయ్యను అర్పణ అని ఒక పాట ఉంటుంది. అయితే అక్కడ ఒక మనసులు సనుగుకొని నెక్స్ట్ అందులో తొలిచూలుని ఇచ్చాడా కయ్యను? తనకు నచ్చింది ఇచ్చాడా, దేవునికి నచ్చింది ఇచ్చాడా? కయ్యనుకు నచ్చింది ఇచ్చాడు. హేబేలు ఆ విధంగా ఇయ్యలా, దేవునికి నచ్చింది, దేవునికి మెచ్చింది ఇచ్చాడు. మనం కూడా చాలా అర్పణలు అర్పిస్తూ ఉంటాం, చాలా చేసింది వింటాం, కానీ ఏం చేస్తాం, మనకు నచ్చింది, మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని, మనం చేసిన దాన్ని ఇస్తూ ఉంటాం. దేవుడు ఆ అర్పణను లెక్క చేయడు. రాత్రి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా పాస్టర్ గారు, హృదయాన్ని కోరుకున్నాడు, ఇవన్నీ కోరుకోలేదు, అట్లాంటివి ఏంటంటే మనం లాజిక్లు మాట్లాడతాం. లాజిక్లు మాట్లాడితే దేవుడు కూడా లాజిక్గానే చేస్తాడు. బిలాముకి చేశాడు కదా లాజిక్గానే. అయితే బిలాం దగ్గరికి కొంతమంది వ్యక్తులు వస్తారు. ఒక ఆయన బిలాం దగ్గరికి కొంతమంది వ్యక్తులను పంపిస్తాడు. ఇజ్రాయేలు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఆవును గడ్డి ఎలాగ నాకుతుందో అట్లా నాకుతారు మనందరినీ, చాలా ఎక్కువ మంది ఉన్నారు, కాబట్టి ఒకసారి బిలాం దగ్గరికి వెళ్ళండి, తను ఆ ప్రజలను శపించమని అడగండి అని కొంతమంది వ్యక్తుల్ని బిలాం దగ్గరికి పంపిస్తాడు. అయితే దేవుడు బిలాంతోనే ముందుగా మాట్లాడతాడు. కొంతమంది వ్యక్తులు వస్తారు, ప్రజలను నాశనం చేయమని చెప్తాడు, నువ్వేం చెయ్యకు, వాళ్ళతో వెళ్ళకు అని చెప్తాడు. ఓకే ప్రభువా అని తిని యాక్సెప్ట్ చేస్తాడు. అయితే వాళ్ళు వస్తారు, ఇలాగ బిలాంకి అడిగితే లేదు దేవుడు నాతో మాట్లాడారు, ఇలా చేయొద్దని చెప్పాడు అని చెప్తూ ఉంటాడు. వాళ్ళు మళ్ళీ రివర్స్ వెళ్ళి వాళ్ళ గురువుగారికి, వాళ్ళ రాజుగారికి చెప్తారు. అయితే మళ్ళీ ఇంకో కొంతమంది ఎక్స్ట్రా మెంబర్స్ని పంపించి నీకు ఏది కావాలంటే అది చేస్తాం, నీకు ఏ విధంగా సన్మానం చేయాలంటే ఆ విధంగా గౌరవిస్తాం, సన్మానం చేస్తాం, ఏది కావాలంటే అది ఇస్తాం, దయచేసి మా దగ్గరికి రా, ఆ ప్రజల్ని కొంచెం నాశనం చేయమని చెప్పు అని అంటే, లేదు లేదు దేవుడు నాకు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తారని అంటాడు. దేవుని మాట వింటాడు బిలాం. అయితే మళ్ళీ వీళ్ళు చెప్పారు కదా, ఏం చెప్పారు, నీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేస్తాం, నీకు ఏం కావాలంటే అది ఇస్తాం, బంగారం కావాలంటే బంగారం ఇస్తాం, మీ ఇంట్లో ఏది చేస్తామంటే అన్నీ ఒక చిన్న ఆశను పుట్టిస్తారు వాళ్ళు. సంఖ్యాకాండం చూసుకున్నట్లయితే 22, 25, 16 అధ్యాయాల్లో వీళ్ళ ముగ్గురు గురించి రాసి ఉంటుంది. అయితే అక్కడ
అయితే ఈ నైట్ కొంచెం వెయిట్ చూడండి, దేవుడు ఈరోజు రాత్రి నాతో ఏం మాట్లాడబోతున్నాడు దాని ప్రకారం చేస్తా అని అంటారు. దేవుడికి సమస్తము ఎరుగును. అయితే బిలాము హృదయాన్ని దేవుడు పరిశీలించి తన హృదయంలో ఎటువంటి ఆశ చూపాడు ఎరిగి, సరే వెళ్ళు వాళ్ళతో అని చెప్పాడు. బిలాము ఏమనాలి అప్పుడు? లేదు ప్రభువా, నేను వెళ్ళొద్దన్నారు, ఈరోజు వెళ్ళమంటున్నారు, ఆ రోజు చేయొద్దు అడగాలా లేదా? అది కరెక్ట్ కాదు కదా ప్రభువా, వాళ్ళు నీ ప్రజలే కదా, వాళ్ళు ఏ విధంగా నాశనం చేయాలని అడగాలా లేదా? లేదు. మరుచుడు రోజే ఒక గాడిదని కట్టుకుని దాని జీను వేసుకొని అన్నీ సెటప్ చేసుకొని వాళ్ళతో పాటు వెళ్ళాడు. కానీ అక్కడ వెళ్ళమనేది ఎవరు? దేవుడే. అయితే బిలాము వెళ్తూ 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 ఉండగా అక్కడ దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి బిలాము వెళ్ళే ప్రతి మార్గాన్ని అడ్డుకుంది. ఈ మార్గం వెళ్తే ఎదురుగొచ్చింది. ఎదురుగొచ్చినప్పుడు బిలాముకి ఆ దేవదూత కనిపించట్లా. ఎవరికి కనిపిస్తుంది ఆ దేవదూత? గాడిదకి కనిపిస్తుంది. ఆ దేవదూతను చూసినప్పుడు గాడిద ఆగిపోతుంది, వెనక్కి తిరిగిపోతుంది, నేను ఆ త్రోవలంటే వెళ్ళని అని. మళ్ళీ బిలాము గాడిద కొడుతున్నాడు. మళ్ళీ ఇంకో త్రోవలు వెళ్తున్నాడు, మళ్ళీ ఆ దేవదూత అక్కడ అడ్డుకుంటుంది. మళ్ళీ ఇరుగు మార్గం వెళ్తున్నాడు, ఇరుగు మార్గం కూడా అడ్డుతుంది. మళ్ళీ ద్రాక్ష తోట మార్గం వెళ్తున్నాడు, అక్కడ కూడా అడ్డుతుంటుంది. బిలాముకు మాత్రం కనిపించట్లేదు. అదంతా ఎవరిది? దేవుడు చేసిన ఇదే ఇదంతా. అప్పుడు దేవదూత అది ఎవరు గాడిది కొడతా ఉన్నాడు బిలాము. ఎలా కొడతా ఉంటే అని అయితే అప్పుడు గాడిది కూడా స్వరాన్ని ఇచ్చాడు దేవుడు. చూడండి, అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఎవరూ మాట్లాడకపోతే, ఎవరు దేవుని వాక్యాన్ని కానీ దేవుని మాటను కానీ సువార్త ద్వారా అందరి నోయిని మూయించిన జంతువులతో ద్వారా కూడా దేవుడు మాట్లాడిస్తాడు. కాకోకొలముల చేత కూడా దేవుడు ఆహారాన్ని పంపించినట్లుగా అనేక జంతువులు దేవుని మాట విన్నాయి. అయితే అక్కడ గాడిదకు స్వరాన్ని ఇచ్చాడు. నన్ను ఎందుకు కొడుతున్నావు? ఇన్ని సంవత్సరాలుగా నీ దగ్గర ఉంటున్నాను, ఇన్ని సంవత్సరాలుగా నా మీద ఎక్కుతూ తిరుగుతూ ఉన్నావు, ఏ రోజు నీకు వ్యతిరేకంగా నేను నడవలేదు, ఏ రోజు నీకు వ్యతిరేకంగా నేను పనిచేయలేదు, అయినా ఈరోజు నన్ను ఎందుకు కొడుతున్నావు అని గాడిగా అడుగుతూ ఉంది. నాకు వ్యతిరేకంగా నేను వెళ్ళమంటే నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? ఇటు వెళ్తుంటే మళ్ళీ తిరుగుతున్నావు, అటు వెళ్తుంటే తిరుగుతున్నావు అని అంటారు. అప్పుడు దేవుడు బిలాముతో మాట్లాడతాడు. నువ్వు ఎందుకు గాడిదకి కొడుతున్నావు, నువ్వు ఎందుకు దాన్ని హింసిస్తున్నావు అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు దీనికి బుర్ర తిరిగింది. ప్రభువా, నువ్వు చెప్పింది నేను గ్రహించలేకపోయాను, మీరు చెప్పినట్టే నేను చేస్తాను. అప్పుడు ప్రభు చెప్పినట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ప్రభు ఏం చెప్తాడో అదే చేస్తాడు. అంటే అక్కడ ఎందుకే బిలాము గురించి బిలాము నడిచిన మార్గము అని ఉంటుంది. అంటే అప్పుడప్పుడు దేవుడికి మనం టెస్టులు చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు దేవుడు మనల్ని ఈ విధంగా అంటే ఎదుటి వాళ్ళు ఆశ చూపితే ఈయన నాకు ప్రయారిటీ ఇస్తాడా, వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాడా అని. అప్పుడప్పుడు చూడండి, సైతాన్ అని ఉంటాం కదా, మేము మెసేజ్ అదే దాని గురించి విన్నా. అయితే అంటాం కదా, మన ఆలోచనే సైతాన్ అంట. అసలు యాక్చువల్గా సైతాన్ ఎక్కడి నుంచో రాడు, సైతాన్ ఉన్నాడు. కానీ సైతాన్ అనేది ఒక దైవసేవకులు అంటాడు కదా, సైతాన్ని చంపేవచ్చు కదా, సైతాన్ని ఎందుకు పెట్టాలి, తన ద్వారా మనల్ని ఎందుకు హింసించాలి, ఇంకా చేయొచ్చు కదా అని అనుకుంటాం కదా. అసలు మన ఆలోచనే సైతానంట కదా. అంటే మన హృదయములో సైతాను ఆలోచన పుట్టకపోతే ఆ పనులు మనం చెయ్యం కదా. అంటే దేవునికి మన హృదయములో ఆ ప్రయారిటీ ఇవ్వకపోతే, ఇది ఇవ్వకపోతే ఆ సైతాన్ అనే ఆలోచన మనకి ఎందుకు వస్తాయి? అసలు బ్యాడ్ ఆలోచనలు ఏంటంటే సైతాన్ ఆలోచనలే. అవి మన హృదయంలో చొచ్చుకొని ఉన్నానంటే, ఒకటి వాక్యమైన మన హృదయంలో ఉండకపోవాలి, మనము దేవుని వాక్యానికి దూరంగా ఉండాలి, సంఘ సహవాసానికి దూరంగా ఉండాలి, ప్రార్థనా సహవాసానికి దూరంగా ఉండాలి. అందుకే యోధా ఎందుకు రాశాడంటే చూడండి, రక్షణను గురించి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గలవాడినని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ అని స్టార్టింగ్. అందుకే పిలువబడిన వారికి, ప్రేమింపబడిన వారికి అని రాశాడు. ఇది మనందరం పిలువబడ్డం, మనందరం దేవుని చే
ప్రేమింపబడిన వాళ్ళమే, మనందరము రక్షింపబడిన వాళ్ళమే. కానీ మనమే ఎక్కువ ఈ బోధలకని ఈ దీనికని అట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఈ వీటికి మనం ఎక్కువ మనమే అట్రాక్ట్ అవుతూ ఉంటాం. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి అని యోధా భక్తుడు రాస్తూ ఉన్నాడు. మనమే ఈ బిలాము నడిచిన మార్గంలో నడుస్తూ ఉంటాం. మనమే ఈ కయ్యూను అర్పించిన అర్పణలను అర్పిస్తూ ఉంటాం. మనమే ఇంకొకరి పేరు ఏంటండి, కోరాహు చేసిన తిరస్కారము చేస్తూ ఉంటాం. కోరాహు గురించి కూడా చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. అది కూడా చదివిన చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మనకు టైం లేదు కానీ. అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఎవరి భక్తులు? దేవుని నమ్ముకున్న వాళ్ళ దేవుని బిడ్డలే కదా, దేవునికి ప్రియమైన బిడ్డలే కదా, దేవుణ్ణి ప్రేమించబడిన వారే కదా. మళ్ళీ అట్లాంటి వారే తిరస్కరించబడ్డారు, అట్లాంటి వారే తప్పుడు మార్గంలో నడిచారు, అట్లాంటి వారే అర్పణను దేవుని తిరస్కరించలేదు. అలాంటిది నామమాత్రమైన మనము ఏ పాటి వారం? ఇంకా దేవునికి దగ్గరగా ఉన్నవాళ్ళు, దేవునితో మాట్లాడిన వారు. ఏ రోజైనా నీతో నాతో దేవుడు మాట్లాడా? అంటే ప్రత్యక్షంగా ఎప్పుడు దేవుడు మన ముందుకు వచ్చి మాట్లాడాడు. అంత పరిశుద్ధులం మనం కాదు, అంత దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళం కాదు మనం. ఎందుకంటే దేవునితో కనెక్ట్ కావాలంటే చాలా ఇది ఉండాలి, చాలా విశ్వాసం ఉండాలి, చాలా ప్రార్థనా శక్తి ఉండాలి, మన మోకాళ్ళు నలిగిపోవాలి. మనం ఏం చేస్తాం? అందుకే సామెతల్లో అందరి గురించి రాశాడు. బైబిల్ మనం చదివితంట మనల్ని బైబిల్ చదివేస్తుందంట. అందుకే బైబిల్ ఇంకో భక్తుడు అంటాడు అద్దం లాంటిది అని అంటాడు. మనం బైబిల్ చదువుతుంటే మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే చూడండి, నిన్న పాస్టర్ గారు మెసేజ్ చెప్పారు కదా, ఈ ప్రతి ఇన్స్ట్రుమెంట్స్ గురించి కానీ పరికరాల గురించి కానీ చాలా ప్రతి డీసెంట్గా మందిరంలో ఉన్నవి మనం చూస్తాం. అందుకే రాత్రి పాస్టర్ గారు చెప్తా ఉంటే నాకు ఫ్యూచర్ అనమాట, అంటే నేను ముందు చేసేటప్పుడు పరిచర్యలో అది గుర్తొచ్చింది. అంటే ఏ విధంగా దేవుని పరిచర్యలో మనం నిమగ్నమై ఉండాలి. ఇప్పుడు ఎందుకు నేను చేయలేకపోతున్నా అంటే, చాలామంది అంటుంటాం కదా, నేను జాబ్ రాకముందు చాలా పరిచర్య చేసేస్తా, దేవునికి అన్నీ ఇచ్చేస్తా అనేవాళ్ళం మా ఫ్రెండ్స్. అరే నాకు జాబ్ చదువుతున్నాను కదా, జాబ్ వచ్చాక నేను అది కొంటా అంటాం. జాబ్ వచ్చాక అస్సలు మన దేవుని సన్నిధానంలోనే ఇప్పుడు నా అలాగే ఉంటుంది. ఈరోజు నా మెసేజ్ నేను గత వారం రోజుల నుంచి మెసేజ్ ప్రిపేర్ అవుతూనే ఉన్నా, కానీ నేను టైంకి రాలేకపోయినా. అంటే మనం అంత దేవునికి ప్రయారిటీ ఇవ్వట్లేదు. దేవుని అంటే వస్తూ ఉంటాం కానీ దేవునికి ముందుగా మనం అక్కడ ఈరోజు చెప్పినప్పుడే సైతాను మన ఆలోచనల్ని, మనకి వర్క్స్ని అవన్నీ మన దగ్గరలోనికి వచ్చేస్తాయి. అవన్నీ ఎప్పుడు దేవునికి మనకు దగ్గర అవుతున్న టైంకే కదా. అయితే అందుకే మనలాంటి వారి కోసమే యోధా చాలా దగ్గరగా రాశాడు. అన్యులకి ఇంకా వేరే వాళ్ళకి రాయలే, మనలాంటి వారి కోసమే రాశాడు. అయితే చూడండి, నెక్స్ట్ 20వ వచనం నుండి 23 వచనాలు చూసుకున్నట్లయితే ఒకసారి, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కనికరించుడి. ఇక్కడ ఏంటంటే చూడండి, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. మనం దేని మీద అయితే విశ్వాసం మీద ఉన్నామో, అంటే సపోజ్ మనం ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక దాని మీద విశ్వాసం కలిగి ఉన్నాం, దానికి ఏం చేయాలంట, ఇంకా అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలి. అంటే విశ్వాసం ఉంది,
ఇంకా దాన్ని మనం పెంపొందించుకోవాలి. ఇంకా మనం ఇప్పుడు పరిశుద్ధులుగా ఉన్నాం, ఇంకా దాన్ని అతి పరిశుద్ధముగా ఉండడానికి మనం ట్రై చేయాలి. అంటే మనము ఎదుగుచు నెక్స్ట్ పరిశుద్ధాత్మలో ప్రార్థనలో ఉండాలి. మనం ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటే చాలా ఇప్పటి వరకు కూడా మనం చాలా సీనియర్సు ఎక్స్పీరియన్స్ గలవాళ్ళం, ఒక 20 years 10 years 15 years కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంకా కూడా మనం ప్రార్థనలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అంటే సందర్భానుసారమైన ప్రార్థన మనకు రావట్లేదు. అంటే అక్కడ స్తుతించే దగ్గర ప్రార్థిస్తాం, ప్రార్థించే దగ్గర స్తుతిస్తాం. ఇప్పుడు బర్త్డే దగ్గర ఏ ప్రార్థన చేయాలి? బర్త్డే ప్రార్థన చేయాలి అంటే అక్కడ స్తుతి ప్రార్థన చెయ్యాలి. నెక్స్ట్ మనం ఎండింగ్కి వచ్చేసరికి ఏం చేయాలి? తన్ని ఇంకా ఫ్యూచర్లో ఏ విధంగా ఉండాలో దానికి మనం దేవుణ్ణి అడిగి పెట్టాలి. మనం పాస్టర్ గారు చాలామందికి మన ఆరాధనలు ఇస్తారు కదా, ఆరాధన చేయమన్నప్పుడు మనం ఏం చేస్తాం? చాలామందికి ఇంకా ఆరాధన చేయనప్పుడు దేవుణ్ణి పొగడుతూ ఉండాలి, దేవుణ్ణి హెచ్చిస్తూ ఉండాలి. ఆయనకి ఎన్ని నామములైతే ఉన్నాయో ప్రతి ఒక్క నామాన్ని మనం ఉచ్చరించాలి, పలకాలి. అది మాత్రమే మనం చేయాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? ఆరాధనలు ఏం చేస్తామంటే మనం ప్రార్థన చేస్తాం, మళ్ళీ దేవుని అడుగుతాం, మళ్ళీ సంఘాన్ని దీవించండి, వాళ్ళని కాపాడండి, వీళ్ళని కాపాడండి అంట. దేవునికి తెలుసు ఎవరు కాపాడాలో ఎవరు కాపాడకూడదు. అదే మనం ఏం చేయాలి? ప్రార్థన రిక్వెస్ట్ ఇస్తారు కదా, మనం పర్సనల్గా ప్రార్థన చేస్తాం కదా, చివరిలో ప్రార్థన చేస్తాం కదా, ఆ టైంలో దేవుని అడుగుతూ ఉండాలి. అందుకే దాన్ని ఏం చేయాలంటే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు అని అన్నాడు. అంటే మనం నెక్స్ట్ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టాలి. అంటే మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసి విడిచిపెట్టాలి. ఆయన కనికరము మన మీద ఎప్పుడు వస్తుందో తెలియదు. చూడండి, మనం వాగ్దానాలు పొందుకుంటాం. ఇప్పుడు 2026 వాగ్దానాలు అందరము తీసుకున్నాం. మనకి ఈ వాగ్దానాలు కూడా ఇచ్చారు మన సంఘానికి అని. అయితే ఆ వాగ్దానాలు 2026లోనే నెరవేరిపోవాలి మనకి, అంతేనా? 2026లోనే నెరవేరాలా? ఏమైనా రూల్ రాసి ఉందా దేవుడు? మీకు ఈ 2026లో ఈ వాగ్దానం ఇచ్చాను, ఈ వాగ్దానమే మీకు నెరవేరాలని రాసి పెట్టాడా? లేదు కదా. అక్కడ వాగ్దానం రాసి పెట్టాడు అంటే అది ఎప్పటికైనా ఆయన కనికరం వచ్చే వరకు వేచి ఉండాలి. అది ఈ సంవత్సరం కాకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ అయినా ఈ వాగ్దానం నెరవేరిందంటే అప్పుడు నాకు దేవుడు 2026లో ఈ వాగ్దానం ఇచ్చాడు, ఇప్పుడు ఇది నెరవేరింది. ఇప్పుడు ఆదాము అవ్వాళ్ళు ఉంటారు కదా, నెక్స్ట్ వాళ్ళకి ఎప్పుడు పుట్టారు పిల్లలు? అయితే దేవుడు వాళ్ళని సృజించిన వెంటనే దేవుడు వాళ్ళు పుట్టించవచ్చు కదా. కొన్ని రోజులు పెట్టాడు, వాళ్ళని పరిశీలించాడు, వాళ్ళు తిన్నగా ఉండలే, మళ్ళీ వాళ్ళు పంపించాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత పుట్టారు. నెక్స్ట్ ఇంకో 90 సంవత్సరాలకి ఎవరికి పుట్టారు? మరి ముందెందుకు ఇవ్వలే వాళ్ళకి దేవుడు అబ్రాహాముని ఏ విధంగా ఆశీర్వదించాడు? నీ సంతానం అని. ఇసుక రేణువులు మనం లెక్క పెట్టగలమా? నక్షత్రాలను లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేం. వాగ్దానం ఇచ్చాడు. అప్పుడు అబ్రాహాము వాళ్ళు ఏమనుకున్నారు? నవ్వుకున్నారా? మనసులో నవ్వుకుని ఉంటారు కదా, ఈ ఏజ్లో మాకు పిల్లలు పుట్టడం ఏంటి, నక్షత్రాలు ఏంటి, ఇసుక ఏంటి అని అనుకున్నారు. కానీ ఆ వాగ్దానం నెరవేరిందా లేదా? అంటే ఎప్పుడు వెంటనే నెరవేరిందా? అంటే కొన్ని సంవత్సరాలకి, వాళ్ళు ఏజ్ బార్ అయిపోయిన, వాళ్ళు చనిపోయే స్థితులకి అసలు ఆ టైంలో పిల్లలే పుట్టారు. కానీ ఆ టైంలో దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. అదనమాట ఇక్కడ. ఇది అంటే చూడండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండాలి. మనం ఆయన ప్రేమలో నిలవాలి, నిలుస్తూ కాచుకొని ఉండాలి. దేవుణ్ణి మనం అనుకుంటాం, మనం దేవుణ్ణి తెగ ప్రేమించేస్తున్నాం, దేవుణ్ణి మనం తెగ కన్నీరు విడుచుతూ మోకాళ్ళు మనం అరిగిపోయినట్లు ప్రార్థన చేసేస్తున్నాం అనుకుంటున్నాం. కాదండి, ఆయన మనల్ని ప్రేమించాడు కనుకే మనం ఇక్కడ ఉన్నాం, ఆయన మనల్ని రక్షించాడు కనుకే మనం ఇక్కడ ఉన్నాం. ఆయన మనం పిలవకపోతే, ఆయన మనం కనికరించకపోతే, మనల్ని ప్రేమించకపోతే ఈ విధంగా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు ఈ అపోస్తుల కార్యంలో ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు.
కదా. సమస్త మానవాళికి, ప్రపంచానికి, అందరికీ ప్రభు అని ఉంది కదా కదా. మరి అంతమంది, చాలామంది ఇంకా బయట ఉన్నారు రక్షింపబడిన వారు. కానీ మనల్ని కొంతమందిని ముందుగా దేవుడు ప్రేమించబడి పిలుచుకున్నాడు, మనం తెలుసుకున్నాం. ఆయన మనల్ని ఆహ్వానించాడు మన హృదయంలోనికి, అప్పుడు మనం పిలుచుకున్నాం కదా. అందుకే యేసుక్రీస్తు కొరకు దేవుని ప్రేమలు నిలిచినట్లు కాచుకొని ఉండుడి. నెక్స్ట్ ఇది మన వరకు అయింది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, సందేహపడు వారి మీద కనికరము చూపడి అగ్నిలో నుండి లాగినట్టును కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కనికరించుడి. సందేహపడు మరి వారి మీద కనికరించుడి. చాలామందికి సందేహం ఉంటుంది కదా, చాలామందికి సందేహం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది, అప్పుడు నేను చదువుకునేటప్పుడు అమ్మాయిలు అనేవారు, క్లాస్మేట్స్, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, ఓకే, అంతా బాగుంది, ఓకే, అని అనేవారు. అయితే చాలామంది సందేహం ఉంటుంది. వారిని మీద ఏం చేయాలంటే మనం పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పుకుంటూ పిచ్చి పిచ్చి మనకు తెలిస్తేనే చెప్పాలి, అలా చెప్పకూడదు. వాళ్ళ మీద కనికరపడి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ మనకు వస్తే చెప్పాలి. లేదంటే నేను కనుక్కొని నేను తెలుసుకొని చెప్తానని వారి కోసం ఏం చేయాలంట, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాలి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొప్పుకున్న దానిని అసహించుకునొచ్చు భయముతో కొందరిని కరుణించుడి. శరీర సంబంధమైన పాపములు మనకు వస్తాయి, అపవిత్రపరిచే పాపములు మనకు వస్తాయి. వాటిని ఏమాత్రము ఒప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించాలి. అట్లాంటివి మన మీద అట్రాక్ట్ చేస్తాయి కదా. దాని మీద మనం ఏంటంటే వారి కొరకు ప్రార్థన చేస్తూ కరుణించాలి. అయితే చూడండి, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలవబెట్టుటకును, చూడండి ఇక్కడ ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలవబెట్టుకోవాలంట. ముందు ఏముంది, ఆనందం ఉంది. ఆనందం ఏంటి, నిర్దోషులు ఏంటి, ఏమన్నా అర్థమైందా? తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలవబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగమును కలుగునుగాక, ఆమేన్ అని ఉంది కదా. అయితే చూడండి, ఆయన మహిమ ఎదుట అంటే మనం ఎప్పటికైనా ఆయన మహిమ ఎదుట నిర్దోషులముగా ఆనందంతో నిలవబడాలంట. దోషులుగా నిలవబడితే మనం ఎక్కడికి వెళ్తాం? ఇది ఎప్పుడు గురించి మాట్లాడుతున్నాడు? ఇది ఎప్పుడు గురించి మాట్లాడుతున్నాడు కదా. అంటే ఆయన మహిమ వచ్చినప్పుడు దీన్ని మనం ఏ విధంగా నిలబడాలంట, ఆనందముతో నిర్దోషులముగా నిర్దోషులుగా ఉంటేనే మనం ఆనందంగా ఉండగలం. దోషులుగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనందం పక్కన పెట్టండి. అసలు ఆయన మహిమ ఎదుటే అంటే, అందుకే అంటాడు, కోటి సూర్యుల తేజో మహిమ గల దేవుడు. ఒక సూర్యున్నే మనం ఇక్కడ నుంచి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యున్నే భూమి మీద నుంచి మనం చూడలేం. ఆయన అలాంటి కొన్ని కోట్ల సూర్యుల కంటే తేజో మహిమ గలవాడు. అందుకే ఆయన చూడలేము కాబట్టే మన పాపముల కొరకు, మనల్ని రక్షించుట కొరకు ఆయన కుమారుణ్ణి మానవ రూపంగా పంపించడం జరిగింది. ఎందుకంటే ఆయన అలాగొస్తే మనం ఎవరు ఉండలేం, మనం చూడలేం, మనం నమ్మలేం. కాబట్టి మీలాగే పంపిస్తా మీ పాపముల కొరకు అని దేవుడి లోకానికి పంపించడం జరిగింది.
మన కొరకు పాపములు తీసివేసి కలువరి శిలువలో మరణించడం జరిగింది. కాబట్టి ఎప్పటికైనా సరే ఇవన్నీ పాటించుకుంటూ యోధా పత్రిక చాలా నీట్గా క్లియర్ కట్గా రాసింది ఒక పత్రికే కానీ మొత్తం అండి. అంటే క్రైస్తవులు దేవుని బిడ్డలందరికీ కూడా యోధా పత్రిక పాటిస్తే చాలు అని మించినంతగా యోధా భక్తుడు చాలా నీట్గా క్లియర్ కట్గా, ఎందుకంటే ఆయన యేసు ప్రభు ఎవరు సహోదరుడైనా ఎవరు సహోదరుడు మళ్ళీ మర్చిపోయారు. స్టార్టింగే కదా యేసు ప్రభు సహోదరుడే కదా ఆయన. చూడండి, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా తండ్రి అయిన దేవుని కదా. కాబట్టి ఇంత క్లియర్ కట్గా మనము ఉంటేనే తప్ప లాస్ట్కి ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా ఆనందంతో మనం నిలవబడలేమంట. కాబట్టి ఈ లెంట్ డేస్లో అయినా సరే ఈ వాక్యాలను మనం గుర్తుపెట్టుకుంటూ మన విశ్వాస్యతను, మన ప్రార్థన, మన పరిశుద్ధాత్మను కాపాడుకుంటూ, మన పవిత్రతను కాపాడుకుంటూ, పరిశుద్ధాత్మ నుండి అతి పరిశుద్ధాత్మలోనికి మనం ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఒక ఇక్కడ రాశారు కదా, ఒక పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్యమైన, ఇంకా పై ఎక్కడ చదివాము అది? చూడండి, అతి పరిశుద్ధమైన దాని మీద 20 వచనం కదా, అతి పరిశుద్ధ దాని మీద మనకు ఇంకా ఉండాలన్నమాట. ఇప్పుడు పరిశుద్ధతలో ఉన్నాం, ఓకే. ఇప్పుడు అన్యులు బయట ఉన్నారు, వాళ్ళు పరిశుద్ధతలోనికి రావాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం పరిశుద్ధతలో ఉన్నాము. ఇప్పుడు మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? అతి పరిశుద్ధ దాని మీద మిమ్మల్ని మీరు మనల్ని కట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఈ దినం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అతి పరిశుద్ధ దాని మీద మనము ఉండి మనము మహిమలో నిర్దోషులుగా నిలవబడడానికి మనం ప్రయత్నపడవచ్చు, మనం ప్రార్థన చేయాలి. అట్టి కృప మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్.